సామాజిక న్యాయం, మహిళలకు విద్యను అందించడం కోసం పూలే దంపతులు ఉద్యమించారని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాల నిర్మాణ పురోగతిని ఆయన పరిశీలించారు. జ్యోతిబా పూలే జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 11వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ చేయనున్నట్లు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాల ఆశీర్వాదంతో ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా ప్రగతి భవన్ కు మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ గా మార్చుకున్నామని తెలిపారు. వారు చేసిన సంస్కరణలు, సేవలు ప్రజల్లో స్ఫూర్తి నింపేలా దాదాపు 4 కోట్ల రూపాయలతో విగ్రహాల నిర్మాణం చేపట్టామని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. బలైన వర్గాల అభ్యున్నతి కొరకు కృషి చేసినటువంటి జ్యోతిబా పూలే గారు, అదేవిధంగా ముఖ్యంగా మహిళలకు విద్య ప్రారంభించినటువంటి తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి పూలే గారు 2 విగ్రహాలను కలిపి ఇక్కడ దాదాపు 4 కోట్ల రూపాయలతోటి హాఫ్ ఎకర్ 2500 స్క్వేర్ యార్డ్స్ లోపల ఈ యొక్క నిర్మాణం పూర్తి అయింది. ఆ విగ్రహాలు చూడగానే వాళ్ళ యొక్క చరిత్ర, వాళ్ళు ఏ విధమైనటువంటి సంస్కరణలు మార్గదర్శకత్వం చేసిరో ప్రజలు చర్చించుకునేటువంటి అవకాశం కొరకే విగ్రహాలు పెట్టుకుంటాం, లేకపోతే ఇంకా వేరే ఆలోచనతో కాదు. అందుకే ఈరోజు ఇక్కడ ఉండే ఈ విగ్రహం ద్వారా మహిళల విద్య అభివృద్ధికి సంబంధించి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆ ఆలోచన సరళిలో ఇక్కడ అందరూ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా జ్యోతిబా పూలే గారి సతీమణి మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారు విగ్రహం పెట్టుకుంటా ఉన్నాం. అదేవిధంగా జ్యోతిబా పూలే గారు ఆనాడు అణచివేతకు వ్యతిరేకంగా స్వాతంత్రం కోసం ఏ విధంగానైతే పోరాడుతూ ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వెనుకబడ్డ వర్గాలకు, క్షుద్రులకు, వెనుకబడ్డటువంటి నిమ్న వర్గాలందరికీ ఏ విధంగానైతే మద్దతు ఇచ్చినాడో అది ఇలాంటి అందరికీ కూడా ఆదర్శం. కాబట్టి వారి ఆలోచన మేరకే ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోయి బలైన వర్గాల సంక్షేమం కొరకు ఆలోచన చేస్తోంది.